హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్ సి లాంగ్వేజ్ క్లాస్ 1. మనం బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, బీకామ్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, లేదు బీఎస్సీ కంప్యూటర్స్ కాకుండా జనరల్ అవ్వచ్చు, లేదు బీటెక్ అయ్యి ఉండొచ్చు. బీటెక్లో కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో ఏ బ్రాంచ్ అయినా అవ్వచ్చు, ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ ఇట్లాగా ఏ కోర్స్ అయినా మంది కంప్లీట్ అవ్వని మనం కనుక ఐటీ సెక్టార్లో ప్లేస్ అవ్వాలి అంటే, సో అంటే ఏంటి, సాఫ్ట్వేర్ జాబ్ కనుక మనకి కావాలి అనుకుంటే మనం ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ అనేది ఒకటి రాయాల్సి ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత సో మనకేంటంటే హెచ్ఆర్ రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హెచ్ఆర్ రౌండ్లో కూడా ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ అని 2 రౌండ్స్ ఉంటాయి. సో టెక్నికల్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అనే అతను మినిమం సి లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో ఆ సి లాంగ్వేజ్ మీద మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో అవి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఆ రిటర్న్ ఎగ్జామ్లో కూడా మనకి ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్తో పాటుగా సి లాంగ్వేజ్ మీద, ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలన్నా, లేదు హెచ్ఆర్ రౌండ్లో కూడా మనకి టెక్నికల్ రౌండ్ అనేది క్లియర్ చేయాలి అనుకుంటే మనకి ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను డైలీ ప్రతి ఒక్క రోజు ఏంటంటే 10 బిట్స్ కన్ఫామ్గా 10 బిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటివి ఏంటంటే మనం మినిమం 300 to 400 దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మనకి సి లాంగ్వేజ్ని బేస్ చేసుకొని వాటిల్లో నుంచే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈజ్ లిటరల్ అని అడుగుతారు, లేదంటే లిటరల్ అంటే ఏంటి అని అడుగుతారు, అంటే లిటరల్ మీన్స్ అని అడుగుతారు. సో దానికి వచ్చేసరికి మనకు ఆన్సర్ ఏంటంటే ఏ స్ట్రింగ్ కాన్స్టెంట్ అని దాని మీనింగ్. అయితే మీకు అక్కడ ఏంటంటే మనకి ఆప్షన్స్ ఏమి ఇవ్వరు, ఇదేం మనకి మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ కాదు. సో ఆప్షన్స్ ఏమి ఉండవు. జనరల్గా ఒకవేళ కనుక ఆప్షన్స్ అడిగితే ఏమని అడుగుతారంటే ఏ స్ట్రింగ్ అని, ఏ క్యారెక్టర్ అని, అండ్ ఆల్ఫాబెట్ అని, అదేవిధంగా ఏ స్ట్రింగ్ కాన్స్టెంట్ అని అడుగుతారు. సో మనకి అక్కడ ఆప్షన్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా మనకి ఆన్సర్ రాసేసేయాలి, ఆన్సర్ ఇవ్వాలి మనం. సో లిటరల్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, స్ట్రింగ్ కాన్స్టెంట్. సో దీనికి ఆన్సర్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఓకేనా, ఏ స్ట్రింగ్ కాన్స్టెంట్ అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ సెకండ్ వచ్చేసరికి ప్రింట్ ఎఫ్. ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ప్రోగ్రామింగ్ కూడా అడుగుతూ ఉంటారు. సో అది ఎలా అంటే ఫస్ట్ చూడండి, ప్రింట్ ఎఫ్ అని మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రింట్ ఎఫ్లో పెరాన్సిస్ ఓపెన్ చేసాం, ఇక్కడ పెరాన్సిస్ క్లోజ్ చేసాం, సెమికోలన్తో క్లోజ్ చేసాం. ఓకేనా, ఈ ప్రింట్ ఎఫ్లో నేనేం చేశానంటే చూడండి, ఇక్కడ %d అని అడిగాను. నెక్స్ట్ కామా పెట్టిన తర్వాత ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక ప్రింట్ ఎఫ్ అనేది యూజ్ చేశాను. సో ఇది మనకి ఏంటంటే జనరల్గా బీటెక్ అవ్వచ్చు లేదా డిగ్రీ అవ్వచ్చు, ఇలాంటి స్టాండర్డ్స్లో మనకి ఇలాంటివి రావు. ఓకేనా, సో ప్రింట్ఎఫ్ అని ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ ఉంది. ఆ ప్రింట్ఎఫ్లో మళ్ళీ ఇంకొక ప్రింట్ఎఫ్ రాసి దాంట్లో మళ్ళీ పెరాన్సిస్ ఓపెన్ చేసి దీంట్లో ఏం చేశాను, డబుల్ కోట్స్లో టిమ్ అని రాశాను. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది అని అడుగుతారు. సో ఈ టైప్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటో ఇక్కడ చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రింట్ఎఫ్ అని రాశాను, %d అని పెట్టాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ టిమ్ అని రాశాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ ప్రింట్ఎఫ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రింట్ఎఫ్ అంటే మనకి ప్రింట్ఎఫ్లో ఏది రాస్తే అది అవుట్పుట్ వస్తుంది కదా. సో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ ఇదిగో చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్లో ఏది రాస్తే అది వస్తుంది. సో దాని ప్రకారం ఇక్కడ ఏమొస్తుందంటే నాకు అవుట్పుట్ టిమ్ అని నాకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ చూడండి, ఇక్కడ ప్రింట్ఎఫ్లో %d అని పెట్టాను. సో %d అంటే ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ అనేవి రావాలి. బట్ ఇక్కడ చూడండి మనకి టిమ్ వచ్చేసరికి ఇక్కడ ఎన్ని లెటర్స్, 1 2 3 కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ టిమ్ అనేది వెళ్ళి ఈ %dలోకి కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిపోయి నాకు 3 అనే ఇంటీజర్ వాల్యూని డిస్ప్లే చేసేస్తుంది. ఓకేనా, సో ఇది సెకండ్ బిట్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రింట్ఎఫ్ అని రాశాను, ఇక్కడ ప్రింట్ఎఫ్ అని రాశాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ లోపల ఉన్న ప్రింట్ఎఫ్లో ఏదైతే రాశానో అది అవుట్పుట్ వచ్చేసింది. ఇది చూడండి టిమ్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ %d పెట్టా కాబట్టి అదేం జరిగింది, ఇక్కడ మనకి కన్వర్ట్ అయిపోయి ఇంటీజర్లోకి కన్వర్ట్ అయింది. %d అంటే ఇంటీజర్లోకి కదా. సో అది నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, ఇక్కడ x = 5 అని ఇచ్చారు, y = x++ అని ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ప్రింట్ఎఫ్లో ఏం చేసామంటే %d చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్ ఏం చేసి కామా x, y అని పెట్టాను. సో ఈ x అనే వాల్యూ వచ్చేసరికి మనకి ఈ %dలోకి, y అనే వాల్యూ వచ్చేసరికి ఈ %dలోకి వచ్చి స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత అనేది తెలియాలి. సో గెస్ చేయండి ఆన్సర్ మనకి ఏమొస్తుందో.
ఫస్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాం మనం 5 అనేది ఇచ్చేసాను. మరి వై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాను ఎక్స్ ప్లస్ ప్లస్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి మీరు ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత 5, ఇది ఓకే, ఇది నార్మల్గానే ఉంది. సో తర్వాత వచ్చేసరికి ఏంటి వై వాల్యూ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాడు. సో ఇది ప్రీ ఇంక్రిమెంటా పోస్ట్ ఇంక్రిమెంటా? సో దీన్ని మనం క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ప్రీ ఇంక్రిమెంట్ అవుతుందా పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుందా అనేది మనకి తెలిస్తే క్లారిటీ వస్తుంది. సో మీకు మనకి ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్లో చెప్పాను నేను ఆల్రెడీ. మనకి చూడండి ఎక్స్ ప్లస్ 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 ఎక్స్ అంటే చూడండి ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే డిఫరెన్స్ ఉంది. సో దానికి డిఫరెన్స్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత 5, ఓకేనా. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎంత 5. సో 5 కాబట్టి ఏం జరుగుతుందంటే 5 అనేది డైరెక్ట్గా వెళ్ళి వైలోకి వెళ్ళి ప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు వై వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 5, ఓకేనా. మరి ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఏం చేస్తుంది తర్వాత చేంజ్ అవుతుంది, పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది పోస్ట్ అంటే ఏంటి ఫస్ట్ ఇక్కడ ఉన్న 5 వాల్యూని తీసుకెళ్ళి వైలో ప్లేస్ చేసి ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవ్వు అంటుంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి 1 ఇంక్రిమెంట్ అవ్వని. సో ఇప్పుడు దాని ప్రకారం వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే 5 ప్లస్ ప్లస్ ఎంత అవుతుంది 6 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చిందంటే 6 అయింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఎంత 6, 5 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత 5, తర్వాత ఏం చేస్తున్నాను వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్, తర్వాత ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 5 అనేది ఎక్స్ అంటే 5 కాబట్టి 5 అనేది వెళ్ళి వైలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. ఇదిగో 5 అనేది ప్రింట్ అయింది. తర్వాత ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 5 ప్లస్ ప్లస్ అంటే 6 అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇంకొకలా అడుగుతాను చూడండి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అని ఇచ్చాను, ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ ఎట్లా వస్తుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ అనేది 5 బాగానే ఉంది. ఇదిగో చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 5. ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏం జరుగుతుందంటే ఫస్టే ఇంక్రిమెంట్ అవుతుంది, ఓకేనా. 5 అనేది ప్లస్ ప్లస్ ఎంత 6 అవుతుంది. 6 అయ్యి తర్వాత వెళ్ళి వైలో స్టోర్ అవుతుంది. సో దాని ప్రకారం అప్పుడు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి 6, అనేది అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. సో దానికి దీనికి డిఫరెన్స్ అది. నెక్స్ట్ అదేవిధంగా 4th బిట్ కూడా మనం క్లియర్గా చూద్దాం చూడండి. ద వాల్యూ ఆఫ్ అన్ ఆటోమేటిక్ వేరియబుల్, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఆటో అని యూజ్ చేస్తాం, లేదంటేనేమో వేరియబుల్కి ముందు ఏమీ మెన్షన్ చేయం, అది ఆటోమేటిక్ వేరియబుల్. సో ఆటోమేటిక్ వేరియబుల్ దట్ ఈజ్ డిక్లేర్ చేసాము బట్ నాట్ ఇనిషియలైజేషన్ అనేది చేయలేదు. సో అప్పుడు ఆ వాల్యూ దాని ఏమవుతుంది అని అడిగారు. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ద వాల్యూ ఆఫ్ అన్ ఆటోమేటిక్ వేరియబుల్. సో ఆటోమేటిక్ వేరియబుల్ అనేవి, సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇంట్ ఏ అని తీసుకున్నాను. సో ఇంట్ ఏకి ముందు చూడండి ఇక్కడ నేనేంటంటే ఆటో అని అప్లై చేసినా అది ఆటోమేటిక్ అవుతుంది, ఆటో అని అప్లై చేయకపోయినా అది ఆటోమేటిక్ అవుతుంది. సో ఆటోమేటిక్ వేరియబుల్ అనే దానికి ఏంటంటే డిక్లరేషన్ అనేది చేశాను కానీ వాల్యూ అనేది ఇవ్వలేదు. సో అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంట్ ఏ చూసారా, ఇక్కడ ఇంట్ ఏ అని ఇచ్చాను కానీ దానికి ఇనిషియలైజేషన్ ఏమైనా చేసిన వాల్యూ ఇవ్వాలా. సో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అది ఏం వాల్యూ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఏం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఏమంటామంటే అన్ప్రిడిక్టబుల్ అంటాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే అన్ప్రిడిక్టబుల్ అంటారు. సో ఇది ఆన్సర్ అన్ప్రిడిక్టబుల్, ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెషల్ సింబల్ అలౌడ్ ఇన్ ఏ వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్లో మనకి స్పెషల్ సింబల్ని వేటిని అలౌ చేస్తారు. సో ఇక్కడ ఏమున్నాయంటే ఫస్ట్ యాస్ట్రిక్ సింబల్ ఉంది, వేరియబుల్ నేమ్లో మనం ఇది యూజ్ చేస్తామా. నెక్స్ట్ పైప్ లైన్ సింబల్ ఉంది, నెక్స్ట్ ఐఫన్ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా అండర్ స్కోర్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే అండర్ స్కోర్. సో అండర్ స్కోర్ అనే దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే అలౌ చేస్తాం వేరియబుల్ నేమ్స్. అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ శివ అని రాశాను, ఓకేనా. సో ఇది వేరియబుల్ నేమ్ అవుతుంది. సో అదేవిధంగా ఏం చేస్తానంటే ఇక్కడ ఇంట్ శివ చూడండి ఇక్కడ అండర్ స్కోర్ రావ్, ఇది వేరియబుల్ నేమ్ అవుతుంది, ఓకేనా. అంతేకాని యాస్ట్రిక్ సింబల్ కానీ హైఫన్ సింబల్ కానీ పైప్ లైన్ సింబల్ కానీ మనం ఇక్కడ వేరియబుల్ నేమ్లో యూజ్ చేసుకోము. సో 5 బిట్స్. నెక్స్ట్ అదేవిధంగా 6th బిట్ అనేది ఇక్కడ చూద్దాం చూడండి. నెక్స్ట్ 6th బిట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లాజికల్ ఆపరేటర్ అని అడిగారు. సో మీరు ఇప్పుడు ఆపరేటర్స్ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలి. లాజికల్ ఆపరేటర్ కానిది ఏంటి ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థం అవుతుంది, సింపుల్ బిట్టే. సో చూడండి ఇక్కడ
ఆప్షన్ ఏ. చూసారా, ఇది లాజికల్ ఆపరేటర్ కాదు, ఇది బిట్ వైజ్ అంటారు. ఓకేనా, ఇవైతే లాజికల్ అండ్ లాజికల్ ఆర్, ఇది లాజికల్ నాట్ అవుతుంది. లాజికల్ నాట్ కానిది ఏది అని అడిగారు. సో ఇది లాజికల్ నాట్ కాదు. ఓకేనా, సో లాజికల్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి చెక్డ్ ఇన్ ఏ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అంటున్నాడు. స్విచ్ కేసులో మనం చెక్ చేయలేనిది ఏముంది అంటున్నాడు. దీంట్లో క్యారెక్టర్ అనేది మనం చెక్ చేస్తాము, ఇంటీజర్ అనేది చేస్తాము, నెక్స్ట్ ఈనం అనేది కూడా చేస్తాము, బట్ ఫ్లోట్ అనేది మాత్రం చెక్ చేయం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫ్లోట్. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి ఏంటంటే బై డిఫాల్ట్ ఏ రియల్ నెంబర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అని అడుగుతున్నాడు. సో రియల్ నెంబర్ని మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే డబుల్గా ట్రీట్ చేస్తాం. సో అంటే మనకి అక్కడ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఫ్లోట్ అని ఇస్తారు, లాంగ్ డబుల్ అని ఇస్తారు, నెక్స్ట్ ఫార్ డబుల్ అని ఇస్తారు, డబుల్ అని ఇస్తారు జనరల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్వ్యూని బేస్ చేసుకుని కాబట్టి మనమే ఆన్సర్ చేయాలి, అదేంటంటే డబల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. బై డిఫాల్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి పాయింట్స్లో ఉంటాయి చూసారా, వాటిని రియల్ నెంబర్స్ అంటారు, ఫ్లోటింగ్ పాయింట్స్. అయితే డిఫాల్ట్గా దాన్ని ఎలా ట్రీట్ చేస్తామంటే డబల్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ 9th బిట్ చూడండి, ఈజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ డిక్లర్డ్ ఆర్ డెఫినేషన్. సో దీన్ని డిక్లరేషన్ అంటారా, డెఫినేషన్ అంటారా, దేన్ని, ఇదిగో చూడండి ఇక్కడ రాశాను, ఎక్స్టర్న్ ఇంట్ ఐ అన్నాడు. సో అది ఏమవుతుంది, మనకి డిక్లరేషన్ అవుతుందా డెఫినేషన్ అవుతుందా అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అది వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి డిక్లరేషన్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే డిక్లరేషన్. సో నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్, ఇది కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రిటన్ ఎగ్జామ్లోనైనా రావచ్చు, లేదంటే ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. సో అదేంటో చూద్దాం. చూడండి, ద లూప్ ఇన్ విచ్ ద స్టేట్మెంట్ విత్ ఇన్ ద లూప్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్ ఈజ్ కాల్డ్. సో దీనికి విత్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ కానీ, ఇదిగో చూడండి ఇక్కడ ఆన్సర్స్ ఏంటంటే డూ వైలు, వైలు, ఫర్, గో టు స్టేట్మెంట్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే డూ వైల్. సో ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే డూ వైల్ స్టేట్మెంట్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ చూడండి, వైల్ స్టేట్మెంట్లో ఏం చేస్తానంటే ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇది వైల్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ప్రింట్ఎఫ్ అని రాశాను. సో ప్రింట్ఎఫ్లో ఏం రాస్తానంటే %d కామా పెట్టేసి ఇక్కడ ఐ అనే సింబల్ని ఇచ్చాను. ఓకేనా, సో ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్గా ఐ అనే సింబల్ని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఐ అనే సింబల్ ఏమవుతుంది, మనకి వెళ్ళి %dలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది కదా. సో ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పైన ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను, 11 ఇచ్చాను. సో ఇప్పుడు కండిషన్ని చెక్ చేయండి మీరు. ఐ అంటే ఎంత, 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఏంటి, ఫాల్స్ అయినప్పుడు బాడీలోకి వచ్చి మనకి ప్రింట్ అవుతుందా. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో అక్కడ ఏంటంటే మనకి ఫాల్స్ అయినప్పుడు కన్ఫామ్గా కిందకైతే రాదు, అక్కడితో ఆగిపోతుంది. ఓకేనా, సో అందుకని ఇక్కడ ఏంటి, ఒక్కసారి కూడా మనకి స్టేట్మెంట్ అనేది లోపలికి రాదు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంటే కనుక ఫాల్స్ అయితే, ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంటే కనుక ఫాల్స్ అయితే బాడీలోకి రాదు. అదే డూ వైల్లో చూద్దాం. చూడండి, డూ వైల్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చానంటే 11 అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి ఐ ప్లస్ అని ఇచ్చాను. ఎలాగైనా మీ ఇష్టం రాసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తానంటే ప్రింట్ఎఫ్ అని రాశాను. సో ప్రింట్ఎఫ్లో ఏం చేస్తానంటే %d కామా ఐ అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఇప్పుడు చూడండి వైల్ అని రాస్తున్నాను, వైల్. సో వైల్లో ఏం చేస్తానంటే ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, ఇక్కడ 11. సో 11 అనేది ఏం జరుగుతుందంటే ఫస్ట్ డూ వైల్లో డూ వైల్ కదా, డూ వైల్లో డూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఎంత 11 కాస్త ప్లస్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, ఐ అనేది 12 అవుతుంది. సో 12 అనేది ఏమవుతుంది, ప్రింట్ఎఫ్లోకి వచ్చి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ప్రింట్ఎఫ్లోకి ప్రింట్ అవుట్పుట్ ఏమొస్తుందంటే నాకు 12 అని అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ 12 అని వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 12 వచ్చింది, తర్వాత వచ్చి చెక్ చేస్తుంది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఐ ఎంత 12 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఏంటి, ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ దీనికి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, స్టేట్మెంట్ ఫస్ట్లోనే ఫాల్స్ అయింది కాబట్టి ఒక్కసారి కూడా లోపలికి రాలా. కానీ ఇక్కడ చూడండి స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయినా ఒకసారైనా బాడీలోకి వచ్చిందిగా.
సో అది మళ్ళీ ఒకసారి ఇక్కడ బిట్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి ఏమని అడిగాడంటే ద లూప్ ఇన్ విచ్ ద స్టేట్మెంట్స్ విత్ ఇన్ ద లూప్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, ఇక్కడ చూడండి అట్లీస్ట్ వన్స్, ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాన్ని ఏమంటారు? వైల్లో ఒకసారైనా అంటే కండిషన్ ఫాల్స్ అయితే స్టార్టింగ్ స్టేట్మెంట్, వైల్లో మనకి బాడీలోకి వచ్చిందా రాలా, ఫర్లో కూడా రాదు, గో టు స్టేట్మెంట్ అసలు కాదు. సో మనకి దేంట్లోకి వచ్చింది? ఒక్కసారైనా డూ వైల్లోకి వచ్చి ఒక్కసారైనా ఎగ్జిక్యూషన్ అయింది. చూసారు కదా ఇక్కడ మనకి ఇక్కడ ఫాల్స్ అయినా కానీ మనకేం జరిగింది? ఒక్కసారైనా బాడీలోకి వచ్చింది. బట్ ఇక్కడ బాడీలోకి వచ్చిందా? రాలేదు కదా. సో ఇది